పరిశ్రమలు ప్రోత్సహించాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఆలోచించాం, ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అన్నాం. ప్రైవేట్ వ్యక్తులు ఒక రోడ్ వేసి ఒక టెలికాం సర్వీసులు ఇచ్చి కరెంట్ స్టేషన్లు పెట్టి తద్వారా డబ్బులు సంపాదించే మార్గానికి దోహదం చేశాం. దీనివల్ల చాలామందికి డబ్బులు వచ్చాయి. అదే మరి మనకు ఆస్తులు వచ్చాయి. ఒక నేషనల్ హైవే ఉంది, ఆటోలో పోతే డబ్బులు లేదు, ఎడ్ల బండి మీద పోతే డబ్బులు లేదు, స్కూటర్ మీద పోతే డబ్బులు లేదు, కార్లు లారీలు బస్సులు పోతే డబ్బులు వసూలు చేస్తారు. తప్పేంటి దాంట్లో? వాళ్ళకు కూడా లాభం. లాభం ఏంటి? రోడ్డు బాగా లేకపోతే పెట్రోల్ ఎక్కువ అవుతుంది, రిపేర్లు ఎక్కువ వస్తాయి, టైం ఎక్కువ తీసుకుంటుంది. ఇప్పుడు శుభ్రమైన రోడ్లు ఉన్నాయి, దర్జాగా పోతున్నారు, వాళ్ళ ఆదాయం కూడా పెరుగుతూ ఉంది. ఇప్పుడు నేను తీసుకొచ్చిన కార్యక్రమం కొత్తగా తీసుకొచ్చాను, దేశంలో ఎక్కడా లేదు. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అంటే ప్రభుత్వం ఉంటాం, ప్రైవేట్ వ్యక్తులు ఉంటారు, పేద ప్రజలు ఉంటారు. మనం ఒక అవగాహన పెట్టుకొని ఏ విధంగా మీ జీవితాల్లో వెలుగు తేవాలని ఆలోచిస్తున్నాం. ప్రజలే క్యాపిటల్. నేనున్నాను. ఈరోజు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ జిల్లాకు వచ్చినప్పుడు నాకు ఎప్పుడు జ్ఞాపకం ఉంటాడు బాలయోగి, ఒక మంచి మిత్రుడు. బాలయోగి విషయంలో మీరు చూస్తే ఒక మామూలు కుటుంబంలో పుట్టి ఇక్కడ లా చేశాడు. లా చేస్తే నేను ఆయన్ను గొప్పతనాన్ని చూసిన తర్వాత మొట్టమొదటిసారిగా పార్లమెంట్లో స్పీకర్గా దళితుడిని ఎంపిక చేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. అప్పుడు హిందీ రాదు బాలయోగికి. అందరూ అన్నారు హిందీ రాదని. నేనన్నా హిందీ రాదు కానీ కామన్ సెన్స్ ఉంది, మంచితనం ఉంది, బ్రహ్మాండంగా రాణిస్తాడని చెప్పాను. వన్ ఆఫ్ ది బెస్ట్ స్పీకర్గా రాణించిన వ్యక్తి బాలయోగి. ప్రజల మనిషి బాలయోగి. ఇక్కడ నేను చూసేవాడిని విద్య విషయంలో, ఆరోగ్య విషయం, రోడ్లు కానీ ఈ వంతెన ఇప్పించిన వ్యక్తి కూడా బాలయోగి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ రోజు నాకు బాగా జ్ఞాపకం ఉంది. 96 మీరు మర్చిపోతారు కానీ 96 సూపర్ సైక్లోన్ జ్ఞాపకం ఉందా తమ్ముళ్ళు? ముమ్మడి వరం ఎప్పుడో మర్చిపోలేను. నేను ఆ రోజు మా కలెక్టర్ చెప్పాడు అప్పుడు నాకు, సార్ మీరు ఏం బాధపడక్కర్లేదు, ఏమీ కాలేదంటే తెల్లవారితో ఫోన్ చేసి అడిగితే ఏమీ కాలేదంటే కలెక్టర్ నువ్వు కాకినాడ కలెక్టర్ బంగ్లాలో ఉన్నావు, బయట వచ్చి చూడు ఏమైందో తెలుస్తుందని నేను అప్పటికే రాజమండ్రికి వచ్చి దిగాను. నాకు మా ఆర్మీ వాళ్ళు అన్నారు, మీరు విఐపి ముఖ్యమంత్రి, మీరు రిస్క్ తీసుకోవడానికి వీల్లేదు, మీ ప్రాణం ముఖ్యం, మేము మీకోసం హెలికాప్టర్ రన్ చేయమంటే గట్టిగా చెప్పా, నా ప్రాణం కంటే నా ప్రజల ప్రాణాలు ముఖ్యం, అక్కడికి వెళ్ళి తీరాలని చెప్పాను. ఆ రోజు ఇక్కడికి వచ్చా. ఎక్కడా దిగడానికి మొత్తం చెట్లన్నీ పడిపోయినాయి, రోడ్లన్నీ బ్లాక్ అయిపోయినాయి. ఎంతమంది చనిపోయారు